ఈ మూవీకి ఆస్కార్ వస్తుందని చెప్పను కానీ, ఆస్కార్ వచ్చిన 'పారాసైట్' మూవీ కంటే 10 టైమ్స్ బాగుంటుంది. ఈ మూవీలో మాన్సో అనే వ్యక్తి 25 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఇంకా అతని లైఫ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. వైఫ్, పిల్లలు, లోన్‌పై తీసుకున్న బ్యూటిఫుల్ ఇల్లు. అయితే సడెన్‌గా ఒకరోజు వార్నింగ్ లేకుండా మాన్సోని జాబ్ నుంచి తీసేస్తారు. ఇక్కడే మన స్టోరీ ఒక డార్క్ టర్న్ తీసుకుంటుంది. మాన్సో కొత్త జాబ్ కోసం చాలా అటెంప్ట్స్ ఇస్తూ ఉంటాడు. కానీ ఎక్కడా జాబ్ దొరకదు. అప్పుడే మాన్సు ఒక ఎక్స్‌ట్రీమ్ డిసిజన్ తీసుకుంటాడు. అదేంటంటే తన జాబ్ కాంపిటీటర్స్‌ని చంపేస్తే వేరే ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ లేక జాబ్ తనకే వస్తుందని. ఆ ఒక్క డెసిషన్‌తో అప్పటి వరకు డార్క్ కామెడీ టోన్‌లో నడుస్తున్న మూవీ థ్రిల్లర్ జోన్‌లోకి షిఫ్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్! మీరు చూస్తున్నారు మూవీస్ ఇన్ మినిట్స్ తెలుగు. అయితే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో స్టోరీలోకి వెళ్ళే ముందు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మూవీ స్టార్టింగ్‌లో మన మూవీ మెయిన్ క్యారెక్టర్ అయిన మాన్సుని చూపిస్తారు. మాన్సు వైఫ్ పేరు మిరి. ఇంకా వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు. మాన్సు 25 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో పేపర్ ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. అయితే ఇప్పుడిప్పుడే మాన్సు తను చిన్నప్పటి నుంచి రెంటుకుంటున్న ఇంటిని లోన్ ద్వారా కొనుక్కుంటాడు. ఓన్ హౌస్, బ్యూటిఫుల్ వైఫ్, ఇంకా టాలెంటెడ్ కిడ్స్. ఇలా మాన్సు హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా మాన్సు పనిచేస్తున్న పేపర్ కంపెనీలో ఎక్స్‌పెన్సెస్‌ని కట్ చేయడానికి లే ఆఫ్ స్టార్ట్ అవుతాయి. దానివల్లే మాన్సు జాబ్ పోతుంది. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, 25 సంవత్సరాలు విశ్వాసంగా ఒకే దగ్గర పనిచేసినందుకు సడన్‌గా ఎలాంటి వార్నింగ్ లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఎలా ఉంటుంది? మాన్సు పరిస్థితి కూడా అదే. మాన్సు ఎలాగో ధైర్యం చేసుకుని ఈ విషయాన్ని తన వైఫ్ మిరికి చెబుతాడు. ఆ తర్వాత మిరి ఇచ్చిన మోటివేషన్‌తో ఎలాగైనా 3 మంత్స్‌లో మళ్ళీ జాబ్ కొట్టాలని ఫిక్స్ అవుతాడు. కట్ చేస్తే 3 మంత్స్ తర్వాత మాన్సు ఒక సూపర్ మార్కెట్‌లో పనిచేస్తుంటాడు. అప్పుడే మాన్సుకి తన పాత కంపెనీలో ఒక పొజిషన్ కోసం ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని తన ఎక్స్ కొలీగ్ నుంచి ఫోన్ వస్తుంది. మాన్సు ఇప్పుడు చేస్తున్న సూపర్ మార్కెట్ జాబ్ వదిలేసి ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. ఇంటర్వ్యూలో మాన్సు చాలా నర్వస్‌గా ఉంటాడు. ఎందుకంటే 25 ఇయర్స్ ఒకటే దగ్గర పనిచేయడంతో కొత్త స్కిల్స్ ఏమీ లేవు. ఇంకా లాస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడో 25 ఇయర్స్ బ్యాక్ ఇచ్చాడు. దాంతో ఇంటర్వ్యూలో వి విల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్ అంటారు. అంటే ఈ జాబ్‌పై ఇక ఆశలు వదిలేసుకొని. అప్పుడే మాన్సుకి తన పాత పొజిషన్ తన జూనియర్ అయిన చావ్‌కి దొరికిందని తెలుస్తుంది. చావ్‌ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో తర్వాత చెప్తాను. మరోవైపు 3 మంత్స్ నుంచి జాబ్ లేకపోవడంతో ఇంటి ఈఎంఐస్ కట్టడం కష్టమైపోయింది. అందుకే తన వైఫ్ మిరి ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో చిన్న అపార్ట్మెంట్ రెంట్‌కి తీసుకుందామంటుంది. అది విని మాన్సు చాలా బాధపడతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాడు. సో ఆబ్వియస్‌గా చాలా మెమోరీస్ ఉంటాయి. దీని నుంచి కోలుకునే లోపే మిరి ఇంకొక బాంబు పేలుస్తుంది. అదేంటంటే ఇప్పటివరకు తమ ఇంట్లో మెంబర్‌గా చూసుకుంటున్న 2 పెట్ డాగ్స్‌ని ఇకపై చూసుకోవడం కష్టమైపోతుంది. అందుకే వాటిని కూడా అమ్మేయాలి. చివరికి డాగ్స్‌ని ఎలాగో అమ్మేస్తారు. అప్పుడే ఇల్లు కొనడానికి ఒక ఫ్యామిలీ అక్కడికొస్తుంది. ఆ ఫ్యామిలీ ఎవరిదో కాదు, మాన్సు ఫ్రెండ్ అయిన కిమ్‌ది. ఇక్కడ కిమ్ గురించి మీకు కొన్ని డీటెయిల్స్ చెబుతాను. ఎందుకంటే స్టోరీలో తనది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. కిమ్‌కి ఒక సెల్ ఫోన్ షాప్ ఉంటుంది. సో మనోడు అల్ట్రా రిచ్. అయితే ఆ షాప్‌లో కిమ్ మార్నింగ్ మొబైల్స్ అమ్ముతుంటాడు. నైట్ అయితే కాల్ గర్ల్స్‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. కిమ్ కొడుకు పేరు డాంగ్. డాంగ్ ఇంకా మాన్సు కొడుకు మంచి ఫ్రెండ్స్. మరోవైపు మాన్సు కూతురు తన పెట్ డాగ్స్‌ని బాగా మిస్ అవుతూ ఉంటుంది. దాంతో మాన్సు నేరుగా వెళ్ళి తన మేనేజర్ కాళ్ళ మీద పడి తనకు జాబ్ ఇవ్వమని లిటరల్‌గా అడుక్కుంటాడు. అప్పుడే చావ్ అక్కడికి వచ్చి తన మేనేజర్‌ని అక్కడి నుంచి పంపించి, ఎవర్రా నువ్వు? మరి బాత్రూమ్ దగ్గర అడుక్కుంటున్నావని మాన్సుని మొఖం చూపించమంటాడు. మాన్సు సిగ్గుతో మొఖం చూపించలేక అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటాడు. అయితే అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చావ్ మాన్సుని చూసి, ఓ సీనియర్ నువ్వా? ఈ జాబ్ లేకపోతే ఏంటి? లోకంలో చాలా జాబ్స్ ఉన్నాయి. ఇదిగో ఈ 100 తీసుకొని ఒక 90 వేసి మైండ్ క్లియర్ చేసుకుని ఆలోచిస్తే నీకే అర్థమవుతుందంటాడు. ఆఫీస్‌లో జరిగిన అవమానంతో మాన్సు బార్‌కెళ్తాడు. అయితే మాన్సు మందు మానేసి 20 సంవత్సరాలవుతుంది. కాబట్టి యాపిల్ జ్యూస్ ఆర్డర్ చేసి చావ్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. చావ్ అనుభవిస్తున్న లైఫ్ చూసి ఇదంతా నేను అనుభవించాల్సింది అని ఫీల్ అవుతాడు. అప్పుడే మిరి వీడియో కాల్ చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ చూసి బార్‌లో మందు తాగుతున్నావా అని అడుగుతుంది. దానికి మాన్సు నాపై నమ్మకం లేదా? యాపిల్ జ్యూస్ తాగుతున్నానని అంటాడు. దానికి మిరి ఓకే త్వరగా ఇంటికొచ్చేయ్ అంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికున్న నమ్మకం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. లేదంటే ఎవరు ఫ్రెండ్స్ బార్‌లో కూర్చొని యాపిల్ జ్యూస్ తాగుతానంటే నమ్ముతారు? ఇక ఇంట్లో కూడా మాన్సు చావ్ వీడియోస్ చూస్తుంటాడు. అప్పుడు మిరి మార్నింగ్ నుంచి ఎవరి వీడియోస్ చూస్తున్నావని అడుగుతుంది. దానికి మాన్సు నా జాబ్ పోయాక నా పొజిషన్ వీడికే ఇచ్చారంటాడు. అప్పుడు మిరి వాడేదైనా యాక్సిడెంట్‌లో చనిపోయినా బాగుండు అని అంటుంది. మిరి ఆ విషయం జోక్‌గానే అంటుంది. కానీ మాన్సు దాన్ని సీరియస్‌గా తీసుకుంటాడు. జనరల్‌గా చెప్పానురా. నేను సీరియస్‌గా తీసుకున్నాను. ఇక్కడే మన స్టోరీ థ్రిల్లింగ్ జోన్‌లోకి షిఫ్ట్ అవుతుంది. స్టోరీలో ఇకపై ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.
మాన్సు చావుని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఫాలో చేస్తూ ఒక పాయింట్‌కి రీచ్ అయిన తర్వాత చావు కింద ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పైనుంచి పూలకొని నెత్తి మీద వేసి చంపేద్దామనుకుంటాడు. అప్పుడే మాన్సుకి ఒక డౌటొస్తుంది. చావు చస్తే ఆ జాబ్ తనకే వస్తుందని ఏంటి గ్యారంటీ? సో, చావునే కాదు, తన కంపెటిటర్స్‌ని కూడా చంపేద్దామని డిసైడ్ అవుతాడు. దానికోసమే ఒక ఫేక్ గన్, ఒక యూజ్ అండ్ త్రో మొబైల్ కొని ఆ నంబర్‌తో న్యూస్ పేపర్‌లో పేపర్ కంపెనీలో పనిచేయడానికి మేనేజర్ కావాలి అని యాడ్ వేస్తాడు. ఆ యాడ్ చూసి చాలామంది అప్లై చేస్తారు. ఆ అప్లికేషన్ అన్నిట్లోంచి తనకంటే ఓవర్ క్వాలిఫై అయిన ఇద్దరు క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసి చావుతో పాటు వీళ్ళిద్దరిని కూడా చంపేద్దామనుకుంటాడు. అందుకోసమే ఇంట్లో ఉన్న ఒరిజినల్ గన్ తీసుకొని తను తెచ్చిన డూప్లికేట్ గన్‌తో రీప్లేస్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే నుంచి తన ఫస్ట్ టార్గెట్ మైక్‌ని ఫాలో చేస్తుంటాడు. అప్పుడే మాన్సుకి మైక్ వైఫ్‌కి అఫైర్ ఉందని తెలుస్తుంది. ఆ అఫైర్ ఉన్న పర్సన్ వెళ్ళిన బ్యాక్ డోర్ నుంచే ఇంటిలోకి వెళ్ళి మైక్‌ని చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. మరోవైపు మైక్ అప్లై చేసినా ఇంకా ఇంటర్వ్యూ కాల్ రావడం లేదని ఆలోచిస్తుంటాడు. నెక్స్ట్ డే మాన్సు మైక్‌ని చంపుదామని తన ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అయితే ఆ టైంకి ఇంట్లో మైక్ ఉండడు, కానీ మైక్ వైఫ్ తన అఫైర్తో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. దాంతో మాన్సు వెనక్కి వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ వద్దామనుకుంటాడు. అప్పుడే మైక్ అక్కడికి వస్తాడు. అయితే మైక్ తన వైఫ్ ఉన్న పొజిషన్లో ఇంటి లోపలికి వెళ్తే గుండాగి చేస్తాడని మాన్సు మైక్కి తన కొత్త నంబర్ నుంచి కాల్ చేసి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రమే, వెంటనే రమ్మంటాడు. దానికి మైక్ డ్రెస్ మార్చుకుని వస్తానని లోపలికి వెళ్తాడు. దాంతో మైక్ వైఫ్ వేరే వాడితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది. మరోవైపు ఇంటర్వ్యూ గురించి అడుగుదామనుకుంటే మాన్సు కూడా కాల్స్ లిఫ్ట్ చేయడు. దాంతో నెక్స్ట్ డే మైక్ తన ఇంట్లోనే తాగి పడుకుంటాడు. అదే సమయానికి మైక్ వైఫ్ బయటికి వెళ్ళడం చూసి మాన్సూన్ ఇంటిలోకి ఎంటర్ అవుతాడు. మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ పెంచి గన్తో షూట్ చేద్దాం అనుకుంటాడు. అయితే ఆ సౌండ్కి మైక్ మేల్కుంటాడు. ఇంకా బయటికి వెళ్ళిన మైక్ వైఫ్ కూడా ఇంటి లోపలికి తిరిగి వస్తుంది. అయితే ఇక్కడ మైక్ తన వైఫ్ మాన్సుతోనే అఫైర్ పెట్టుకుంది అనుకుంటాడు. అది వెనకే ఉన్న మైక్ వైఫ్ విని షాక్ అవుతుంది. మైక్ వైఫ్ని చూసి మాన్సు కన్ఫ్యూజన్లో మైక్ని కాల్ చేస్తాడు. దాంతో ముగ్గురి మధ్యలో ఫైట్ జరుగుతుంది. ఎలాగోలా తప్పించుకొని మాన్సు ఇంటి నుంచి బయటపడతాడు. కానీ మైక్ వైఫ్ మైక్కి జాబ్ లేదని, ఇంకా తన అఫైర్ గురించి తెలిసిపోయిందని ఫ్రస్ట్రేట్ అయ్యి మైక్ని కాల్చి చంపేస్తుంది. చంపేసిన తర్వాత మైక్ డెడ్ బాడీని అక్కడే ఇంటి దగ్గర పూడ్చేస్తుంది. ఆ రాత్రి మాన్సు మళ్ళీ మైక్ ఇంటికి వెళ్ళి పాతిపెట్టున్న తన గన్ని తీసుకొని వస్తాడు. ఇక మాన్సు తన ఫోకస్ మొత్తం నెక్స్ట్ టార్గెట్ అయిన సిపాయి మీదికి షిఫ్ట్ చేస్తాడు. మాన్సులాగే సిపాయి జాబ్ కూడా పోయింది. దాంతో సిపాయి చెప్పుల షాప్లో పనిచేస్తూ ఉంటాడు. మాన్సు తన దగ్గరికి వెళ్ళి తన కూతురికి చెప్పులు కావాలి, అయితే సైజ్ తెలియదు, షాప్ ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది అని అడుగుతాడు. దానికి సిపాయి 7 o'clock క్లోజింగ్ టైం అంటాడు. ఆ టైంకి మాన్సు సిపాయి కోసం తను వెళ్లే రూట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. సిపాయి తన రూట్లో ఆగి ఉన్న మాన్సుని చూసి కార్ చెక్ చేస్తూ ఉంటాడు. అయితే సిపాయికి మెకానికల్ స్కిల్స్ ఉన్నాయని తన రెజ్యూమ్ ద్వారా మాన్సుకి ముందే తెలుసు. అందుకే కార్ ఆపి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. మాన్సు కార్ చెక్ చేస్తున్న సిపాయిని కాల్చి తన డెడ్ బాడీని డిక్కీలో దాచేస్తాడు. మరోవైపు మాన్సు కొడుకు ఇంకా కిమ్ కొడుకు డాంగ్తో కలిసి డబ్బు కోసం కిమ్ స్టోర్లో దొంగతనం చేద్దామని వెళ్తారు. అయితే పోలీసులు వాళ్ళని వెంబడిస్తారు. ఆ ప్రాసెస్లో డాంగ్ పోలీసులకు దొరికిపోతాడు. మాన్సు కొడుకు మాత్రం తప్పించుకుంటాడు. మాన్సు డిక్కీలో ఉన్న సిపాయి బాడీని తన ఇంటి దగ్గర పాతేద్దామని గొయ్యి తవ్వుతుంటాడు. అయితే మధ్యలో అలసిపోయి పడుకుంటాడు. నెక్స్ట్ డే మాన్సు ఇంటికి పోలీసులు వస్తారు. మాన్సు తన కోసమే అనుకొని సరెండర్ అయిపోతుంటాడు. పోలీసులు తన కొడుకును అరెస్ట్ చేస్తారు. మ్యాటర్ తెలుసుకున్న మాన్సు మిరీతో కలిసి కోర్టుకి వెళ్తాడు. మాన్సు తన కొడుకుతో ఈ ప్లాన్ అంతా డాంగ్దే, నువ్వు జస్ట్ పక్కనున్నావంతే అని చెప్పమంటాడు. అయితే కంప్లైంట్ చేసింది కిమ్ కాబట్టి తనతో మాట్లాడితే పనవుతుందని మిరీ కిమ్ దగ్గరికి వెళ్ళి తనని సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మాన్సు అక్కడికి వచ్చి కిమ్తో కంప్లైంట్ వెనక్కి తీసుకోమంటాడు. లేదంటే తనకున్న అఫైర్స్ గురించి తన వైఫ్తో చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు. దాంతో కిమ్ భయపడి కేసు వెనక్కి తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి మాన్సు తన డిక్కీలో ఉన్న సిపాయి బాడీని తన ఇంటి దగ్గర పాతేయడం తన కొడుకు చూస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇద్దరు డిటెక్టివ్స్ మాన్సుని వెతుక్కుంటూ వస్తారు. అయితే వాళ్ళ థియరీ ప్రకారం గుర్తు తెలియని ఒక వ్యక్తి అన్ఎంప్లాయిడ్ పేపర్ కంపెనీ మేనేజర్స్ని చంపేస్తున్నాడు. ఇంకా వాళ్ళ దగ్గరున్న లిస్ట్ ప్రకారం మాన్సు అతని నెక్స్ట్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. సో మాన్సుని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోతారు. దాంతో మాన్సు ఇప్పుడు తన చివరి టార్గెట్ అయిన చావుని మర్డర్ చేయడానికి ఒక స్పెషల్ అరేంజ్మెంట్ ప్లాన్ చేస్తాడు. మాన్సు చావు ఇంటి దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పినట్టుగానే 90 వేసి ఆలోచిస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోయాయి, నాకు కొత్త జాబ్ కూడా రాబోతుంది, అందుకే ఈ మూమెంట్ని నీతో సెలబ్రేట్ చేద్దామని వచ్చానంటాడు. ఆ తర్వాత చావు ఫుల్లుగా తాగి పడిపోయినప్పుడు మాన్సు తన ముఖం మాత్రమే కనిపించేలా భూమిలో పాతేస్తాడు.
మరోవైపు మాన్సు కొడుకు నాన్న రాత్రెవన్నో చంపి పాతేయడం చూశానని తన అమ్మ మిరీతో చెబుతాడు. దాంతో మిరీ ఆ ప్లేస్కి వెళ్ళి తవ్వడం స్టార్ట్ చేస్తుంది. కొద్ది లోతు తవ్వగానే ఆమెకు ఒక బాడీ కనిపిస్తుంది. దాంతో మిరీ వెంటనే మాన్సుకి వీడియో కాల్ చేస్తుంది. కానీ బాడీ గురించి కాకుండా మార్నింగ్ వచ్చిన డిటెక్టివ్స్ పేపర్ కంపెనీ మేనేజర్స్ని జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. దానికి మాన్సు ఇంటర్వ్యూ కోసం బయటికి వచ్చాను, ఇదే నా చివరి ఇంటర్వ్యూ, దీని తర్వాత కంపల్సరీగా జాబ్ నాదే అని అంటాడు. మిరీ త్వరగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చే అంటుంది. ఇక్కడ మాన్సు మర్డర్స్ చేస్తున్నాడని మిరీకి తెలిసిపోయింది. మిరీకి ఆ విషయం తెలిసిపోయిందని మాన్సుకు అర్థమైంది. అందుకే వీళ్ళ పేరుని చూస్తే క్రేజీ అనిపిస్తుంది. ఆ తర్వాత మిరీ తన కొడుకుతో, నువ్వు చెప్పిన ప్లేస్లో తవ్వి చూశాను, అక్కడ ఒక చనిపోయిన అడవి పంది ఉంది, మీ నాన్న ఎవరిని మర్డర్ చేయలేదు అని చెబుతుంది. ఎట్ ద సేమ్ టైం మాన్సు చావుని ఆల్కహాల్తో ఓవర్డోస్ చేసి చంపేస్తాడు. చంపిన తర్వాత అక్కడున్న క్లూస్ అన్నింటిని డిస్ట్రాయ్ చేసి ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్న మిరీ దగ్గరికి వచ్చేస్తాడు. చివరికి మాన్సు జాబ్ తనకి తిరిగి వచ్చేస్తుంది. మరోవైపు డిటెక్టివ్స్ చావుది ఆల్కహాల్ ఓవర్డోస్ అనుకుంటారు. ఇంకా మైక్ వైఫ్ చెప్పిన స్టోరీ ప్రకారం మైక్ దగ్గర ఉన్న గన్తో మైకే సిపాయిని చంపి పారిపోయాడు అనుకుంటారు. ఇలా ఒక్క జాబ్ కోసం ముగ్గురిని మర్డర్ చేసి క్యాపిటలిజం ట్రూ నేచర్ ఏంటో మాన్సు ఈ మూవీలో మనకు చూపెట్టాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీస్ ఇన్ మినిట్స్.